इदानीं द्वितीयं सत्रं प्रारभ्यते। अत्र विषयः वर्तते स्नातकधर्माः इति। एनं विषयं पुनरीकृत्य अस्मान् उद्बोधयितुम् अत्र अस्माकम् आह्वानम् अङ्गीकृत्य अत्र समुपस्थिताः वर्तन्ते आचार्य कंदुकूरी सत्यसूर्यनारायण शास्त्री महोदयाः। तेभ्यः संस्कृतपरिषत् पक्षतः सभापक्षतश्च हार्दं स्वागतं व्याहरामि। एते महाशयाः इतः पूर्वम् अनन्तकृष्णमहोदयेन उक्तरीत्या नैकशास्त्रपारङ्गताः। ऐदं प्रथमतया संस्कृतपरिषत् प्रविष्टवन्तः। इतः परं यथा वयम् आह्वयामः भवन्तः सर्वदा आगत्य अस्मान् अनुगृह्णन्तु इति प्रार्थये। महोदयान् प्रार्थये स्वकीयं व्याख्यानं कुर्वन्तु। अंग्रिद्वयं निगमशाति शिखा प्रवाणं हैरंबमोहडंबर चौर्यविघ्नं विघ्नाद्रिभे धुरंधरवर्णः। निगमारण्य विहस्तृपंचमुखा संदीप्तानिकस्थान पन्नककेयूर गिरीन्द्र मंदिरा वियन्नज्यञ्चिता पीडा अभ्रगवाहब्ज भवामरेन्द्र परिषत् संस्तूयमानाकृति निगृहीतेन्द्रियमौनिलक्षिता निगृहीतेन्द्रियमौनिलक्षिता भवानी नाथ मृत्युञ्जया। अरविन्दासन मुख्य दैवत शिरः संलग्न कोटीर पंतुल केव्हानि पदार्च्य पीठि कಡು निगुल्कूर्चु तत्सन्निधिस्थलि కూర్చుండి భవంబు పావనముగా దైవారగావించి నా తుది జన్మంబుల గూడు పాపముల నందోళింపగా చేసెదన్ సాయినోడు పరమాత్మ స్వరూపాయ सर्वायापि महते प्रमोदाय नमः। महान प्रमोदः। ये धर्मशास्त्रे विचारः संस्कृत परिषदि प्रचलति। महत् साहसं च कुत इति चेत् यदि पुराणादिषु यः कोऽपि विषयः प्रतिपाद्येत सर्वैरपि आस्वादयितुं शक्यते। परन्तु संस्कृतभाषायां धर्मशास्त्रम् इति यत् सर्वाङ्गीणतया सर्वेषामपि उपकारत्वेन महर्षिभिः अनुगृहीतं तत् तस्य स्थितिः का इति किंचित् विचार्यते।
మనది తెలుగు భాష కనుక హాయిగా తెలుగు భాషలో భావాల్ని పంచుకుందాం. మహర్షులు మనకి శాస్త్రాన్ని అనుగ్రహించారు. ఎందుకోసము అంటే కేవలం మన మీద ఉన్నటువంటి కారుణ్యంతో పరమాత్మ యొక్క నిశ్వసితమైనటువంటి వేదము అన్నింటికీ ఆధారం. ఏం కావలసిన సరే అందులో చూస్తుంది. అయితే దాన్ని తీసుకోవాలి అంటే అంతటి వాడు అయితే దానిని తీసుకుని ఆస్వాదించగలడు. మరి దానిని పొందడానికి తగినటువంటి యోగ్యత లేకపోతే, బంగారం చూడండి అందరికీ కావాలి, సువర్ణం ధార్యం ధర్మశాస్త్ర ప్రకారంగా ధరించాలి. కానీ వేళ ఎలా ఉంది? ఎక్కడుంది బంగారం? అని చేశాడు. వైదిక ధర్మం కూడా అంతే. అయితే మహర్షులు మన మీద అనుగ్రహంతో మనకి చాలా దగ్గర చేశారు. దానిని మనం పొందాలి. యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్ద ప్రధానాచిరం. మొట్టమొదట శబ్ద ప్రధానమైనటువంటి వేదం అది ప్రభు సంహితం. శబ్ద ప్రధానము అని ఎందుకన్నారు అంటే రాజాజ్ఞ ఏ రీతిగా ఉంటుందో దానికి మళ్ళీ పిసరంతో కూడా తొడగడానికి వీల్లేదు. అలాగే వేదం కూడా ఏ రీతిగా ఉందో దానికి అగ్నిమీడే పురోహితం అని మంత్రం ఉంటే అగ్ని శబ్దము వన్య శబ్దము ఒకటే కదా అని చెప్పి వన్య వీళ్ళే అని అనడానికి వీల్లేదు. అదనమాట శబ్ద ప్రాధాన్యం అంటే. ఆ శబ్దానికి అక్కడ అగ్ని శబ్దానికి అంత ప్రాధాన్యం. అంటే అంత జాగ్రత్తగా మన వాళ్ళు ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అందులో ఏం చెప్పారు అనేటువంటిది సవ్యమైనటువంటి బుద్ధితోటి, చక్కని విజ్ఞానంతో, మేధా సంపత్తితో. మానవ జీవితం, మానవ బుద్ధి అంటేనే పురుష బుద్ధి అంటారు. పురుష బుద్ధి అంటే పురుషుడు అంటే మగవాడు అనుకోకండి, జీవుడు, స్త్రీ, పురుష అని చెప్పిన మనకి ప్రదక్షిణ నమస్కారం దగ్గర కూడా పురుషుడు అంటే అది ఏదో పురుషుల కోసం చెప్పేటటువంటిది అని అనుకోకూడదు. జీవులు అందరికీను ఎక్కడా కూడా తలతమ భావము లేనటువంటిది పరమాత్మ సృష్టి అంటే. ఎక్కడైనా అనుకుంటున్నారు అంటే వీళ్ళ దురదృష్టం వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక చక్కనైనటువంటి సామ్రాజ్యాన్ని ఇచ్చారు ఏర్కొండని. అది తాగలేని పిల్లి పాలు పోసుకుందంటారు చూసారా, అలాగా వివిధమైనటువంటి భేదాలు పెట్టుకుని వాళ్ళు అందులో అందరూ తల వేసేదో తల పాపం చిరో చిరుకుడు అని తిలా పాపం తల చిరుకుడు అంటారు చేస్తారా. అంటే మేధావులు కూడా అందుకని అంటే ఏంటి, మనిషికి రాగద్వేషాలు వచ్చేది అంటే గుర్తుకోండి, మనవాడు పరాయివాడు. ఇది వచ్చిందంటే చెడుకి అదే కారణం. కానీ ఎలాగంటే లేకుండా ఎలా కుదురుతుంది? ఒకసారి జీవుడు ఇందులో ఇచ్చిన తర్వాత ఉండదు. కానీ అందులో ఉన్నటువంటి విశాలమైన దృక్పథాన్ని కనుక మనం అందరూ ఒకటే కనుక అనుకున్నట్లయితే కొన్ని చోట్ల కుదురుతుంది, కొన్ని చోట్ల ఎలా కుదరదు. కుదిరి చోట ఎలా కుదుర్చుకోవాలి కదా, అదనమాట. ఇది శంకర భగవత్పాదులు అంటారు, దుర్లభం త్రయమేవేత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఎంతో పుణ్యం ఉంటే కానీ మనుష్య జన్మ రాదు. 84 లక్షల క్రిమికీటకాది జీవులతో కూడినటువంటి ఈ జీవులలో మనుష్య జన్మ వచ్చిందంటే మనం చాలా పెద్ద అదృష్టవంతులు. కనుక ఈ మనుష్య జన్మ ఎక్కిన తర్వాత స్వామి వివేకానందుల్లా ఎందుకు వచ్చాం, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఏమిటి జనం మనకు ప్రవాహం రావాలి కదా. కొంత విద్య అంటే అదే. చదువుకి ఫలము ఏమి అంటే చక్కని విమర్శ అన్నమాట.
ఏమిటి కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి. ఏం చేయాలంటే ఉన్న సమయం చాలా తక్కువ కనుక ఈ తక్కువ సమయంలో మనం ఏం చేయాలి అంటే నువ్వు కొత్తగా ఏం చేయవలసింది ఏం లేదు. మహర్షులు మనకి ఇచ్చింది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇందాక చెప్పాను వేదం ఎక్కడో దూరంగా ఉంది నిజమే, కానీ వేద ప్రభు సంహితం, అది ప్రభు సంహితమే. ప్రభు సంహిత అధిగతం శబ్ద ప్రధానాచరం యచ్చ అర్థప్రవణాత్ పురాణ వచనాదిష్టం సుహృత్ సంహిత. తర్వాత ఏమైంది, మహర్షులు మనకి స్మృతులు ఇచ్చారు. వేదవ్యాసులో అష్టాదశ పురాణాలు ఇచ్చేది, మీరు ఏమి బాధపడిపోవద్దు, అయ్యో అది మనం చదువుకోలేకపోయేవి ఆ సారాన్ని ఇస్తున్నారు. తర్వాత ఏమైంది, కాంతా సంహితయ సరసపామాపద్యం, మనకి కావ్యాలు ప్రబంధాలు వచ్చాయి. ఏమిటనుకున్నారు వాటి ప్రయోజనం? వేదశాస్త్రాల్లో ఏం చెప్పబడిందో అది పరుషంగాను కఠినంగా ఉంటుంది కనుక మిత్రతుల్యములైన పురాణాలు వచ్చాయి. కానీ అవి కూడా ఏం చేస్తాయి, ప్రవర్తకాలు కావు. ఏం చేతను అంటే మంచి చెడు మిత్రతుల్యాలు అన్నాడు. స్నేహితులు ఏం చేస్తాడు, తన బాధ్యతంతో అంతే. తండ్రికి కూడా కుమారుడు ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరే, 16 సంవత్సరాలు ఇస్తే వాడిని స్నేహితుళ్ళ చూడు అన్నాడు. అంటే ఏమైంది, మనస్సు వచ్చింది వాడికి. 16 సంవత్సరాలు వచ్చేప్పటికి స్వతంత్రం వచ్చింది, స్వతంత్రమైన భావాలు వచ్చాయి. ఇంకా యుక్తాయుక్త వివేక జ్ఞానంతో ముసురుకోవాలి. అటువంటి వారిని వాడు ఇంకా నా కుర్రాడు అనుకుని 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు చూసినట్టుగా చూస్తే ఏమవుతే దెబ్బతింటాం మనం. అందుచేతను ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పు వదిలేయాలి. కనుక పురాణం కూడా ప్రవర్తకం కాదు, దానికోసం కావ్యం వచ్చింది. ఇది కాంతా సంహితము అన్నారు. ఏమిటి కాంతలో ఉన్న విశేషం? ప్రకృతి పురుషుడు. ప్రకృతి అనేటువంటిది వ్యామోహకం, దానికి తిరుగులేదు. దానికి లొంగనటువంటి వారు ఎవరో భగవత్పాదులను, వివేకానందులు, రామకృష్ణ పరమహంస అటువంటి మహానుభావులు రమణులు, వాళ్ళ దారి వేరు. మనమందరం కూడా ఆ మాయకి లొంగినటువంటి వాళ్ళమే తప్ప మాయని వశపరుచుకునేటువంటి శక్తి మనకు లేదు. అయితే మార్గం చెప్పాడు, గీతాచార్యుడు చెప్పాడు కదా, మామేమయే ప్రపద్యంతి మాయామేతాన్ తరంతితే. నన్ను గట్టిగా పట్టుకోవాలి. నన్ను కనుక పట్టుకుంటే ఆ మాయని మనం కూడా దాటగలవచ్చు. పట్టుకోలేకపోతే చేయలేము అన్నమాట. అందుచేత ఇగో ఇలాంటిది ఈ మాయ కాంత తన యొక్క కటాక్ష భుజేక్ష ఆక్షేపములతోటి మనిషిని ధర్మమునందు ప్రవర్తించేలా చేస్తుంది. అక్కడికి తాత్పర్యం. అంతేకాని బాహ్యకమైన విషయాల కోసంగా తర్వాత ఎలాగా వస్తాయి తెలిసిందండి. ఎంతైనా భోగము అనేటువంటిది లేదు అని ఎవరన్నారు? మనకి 4 పురుషార్థాలు. పరమ పురుషార్థం మోక్షం. కానీ మొట్టమొదట ధర్మార్థ కామ మోక్షములు ఉన్నారు. మొదట ధర్మం పెట్టారు. అంటే అర్థకామాలను నువ్వు ధర్మబద్ధంగా సేవిస్తే మోక్షానికి వెళ్తావు. ఇక్కడ కాంత యొక్క సహకారం అన్నమాట. కాంత కనుక లేకపోతే ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ధర్మాచరణకి సహాయం చేసేటువంటిది అనమాట. స్త్రీలని కానీ గోవులను కానీ ఎందుకు గౌరవిస్తారో గౌరవించుకుని శాస్త్రం చెప్తుంది అంటే వాడి ధర్మ సాధనాలు. అంతేకాని భోగ్య వస్తువులు కావు. పాశ్చాత్య దేశానికి భారతదేశానికి ఉన్నటువంటి భేదం ఇదే ప్రధానమైనటువంటిది విషయం. మనకి ధర్మశాస్త్రం కనుక ఇదంతా ధర్మశాస్త్రానికి ఉపోద్ఘాతం తెలిసిందండి. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది, ఏం చెప్తోంది అంటే నువ్వు సక్రమంగా ఎలా బ్రతకాలి, నువ్వేమి సమాజాన్ని బాగు చేసేయాలనేటువంటి కిందర్థా పట్టుకోక్కర్లేదు. నువ్వు బాగుండు చాలు. నువ్వు బాగుంటే సమాజం బాగుంటుంది. నువ్వు బాగుండడం అంటే ఎలాగా? కనుక పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు, జన్మ దగ్గర నుంచి అంత్యేష్టి వరకు కూడా ఈ ఉన్నటువంటి సంస్కారాలని జాగ్రత్తగా చేసుకోవాలి. షోడశ సంస్కారాలు మనకి జన్మకాలం నుంచి పట్టుకుంది. గర్భాధాన సీమంతో ఉన్నాయి, ఇవన్నీ మొదలైనటువంటి 16 సంస్కారాలు ఉన్నాయి కదా. ఆ జీవుడు ఇంకా పొట్టలో పడకుండానే అవపోసన్నాడు ఏం చేస్తున్నారు, వివాహం అయిన తర్వాత కొన్ని హోమాలతోటి గర్భాధానానికి
అంకురార్పణ చేస్తున్నారు. అంటే ఒక మంత్రపూతమైనటువంటి శక్తితోటి ఆఖరికి గర్భిణులైనటువంటి స్త్రీలు ఏమన్నా గర్భవతులు అన్నప్పుడు అమ్మ రామాయణం కానీ భాగవతం కానీ చదువుకోమా. రామాయణం చదివితే రాముడు పుట్టేస్తాడు, భాగవతం కృష్ణ పరమాత్మ పుడతాడు. అంత జాగ్రత్తగా మొదటి నుంచి మన వాళ్ళు వీళ్ళని ఒక ధార్మికమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్ళారు. ఎంత చిత్రం అంటే కలియుగం అనుకుంటాం. సరే, భాగవతాది గ్రంథాల్లో కలియుగం యొక్క గొప్పదనం బోడని చెప్పారు. తెలిసిందా? ఇట్టే ముక్తి రావాలంటే కలియుగే. సులభంగా ముక్తి రావాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, కృతయోగంలో అక్కర్లేదు. నామస్మరణాధన్యోపాయం నహి పశ్య అని భవతారణాల్లో ఈ జాగ్రత్తగా నామజపం చేసుకుంటే మంత్రాలు తంత్రాలు అక్కర్లేదు. చేసినా కానీ మీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి, అంటే కలియుగం యొక్క గొప్పతనం అన్నమాట. అంటే ఏమన్నమాట? భగవద్గీతలో ఆయన చెప్పినట్టు స్వల్పమప్య ధర్మస్య త్రాయతే మహతోభయ. చిన్న ధర్మం కూడా పెద్ద ధర్మం నుంచి మనని రక్షిస్తుంది. తెలిసిందండి? కనుక ధర్మం తెలియదు. నా అనుభవం ఒకటి చెప్తాను మీకు. నేను ఒకసారి 40 సంవత్సరాల క్రితం సంస్కృత ఉపన్యాసులుగా చేస్తున్న సమయంలో, సంస్కృత ఉపన్యాసులుగా చేస్తున్నామంటే సామాన్యంగా మనకి వైదికమైనటువంటి విషయాలు ఎక్కువ, కార్యాలన్నీ అవే కదా, కార్యాలైనా శాస్త్రాలైనా అంటే మనకు కొంత అవగాహన ఉంటుంది. నాకు సుమారు 30 సంవత్సరాలు ఎంతో దాటి నేను హైదరాబాద్ వచ్చాను. వస్తే ఓ తల్లితోటి, తెలిసినటువంటి వాళ్ళ ఆవిడతోటి అధర్మ విచారం చేస్తున్నాం. అది తేవంటారు లేదు, నడుస్తుంది. ఆవిడలు చెప్తున్నారు, నేను అది చెప్తాను, ఇది తప్పంటాను, ఆవిడ అంటారు. వాళ్ళ అబ్బాయి కుర్రాడు, 14 ఏళ్ళ కుర్రాడు. ఏం చదువుతున్నాడు? 9th క్లాస్ చదువుతున్నాడు. ఆ పిల్లాడు వెంటనే ఏముందనుకో, కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది కదా అన్నాడు. కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది కదా అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది. 14 ఏళ్ళ కుర్రాడు ఒకటి ఓ కుక్కతో ఆడుకుంటున్నాడు, ఒక చొక్కా వేసి కుక్కతో సరదాగా ఆడుకుంటున్నాడు. మనం మామూలుగా అయితే గోవుకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి గోవుని దైవంగా భావించి సర్వదేవతాత్మకమైన గోసేవ చేసుకుంటాం. కుక్కని ముట్టుకుంటే స్నానం చేయించేవారు. తెలిసిందా? కుక్క ఉంటే పితృదేవతలు ఆ రోజున రారు మన ఇంటికి. తెలిసిందండి? అంచేతను దూరం పెట్టాలి అన్నారు. అదే సందర్భంలో మహాభారతం కుక్కతో ప్రారంభమైంది, కుక్కతో అంతమైంది. ఆ కుక్కని ఎక్కించన్నాడు సింహాసనం. ఇదేమిటయా సర్వ కర్మ నిషిద్ధమైంది, చూస్తే దాన్ని దృష్టి పెడితే పదార్థాలు అపవిత్రమైపోతే దాన్ని తిన్నట్టే ఉంటున్నాడు. అనుకంప అంటారు దీన్ని. ధర్మరాజు గారి యొక్క గొప్పతనం. ధర్మరాజు గారి జీవితం అంతా పరీక్షలే, చెట్టు చివరి ఫైనల్ ఎగ్జామ్ అది. అందులో కూడా రాసేయాడు ఆయన. ఆశ్చర్యపోయాడు ఆయన. ధర్మరాజు పరీక్ష పెట్టడం కోసం వచ్చి, నాయన నీలాంటి కుమారుని కానీ నేను ధన్యుడైపోయాను. తమ్ముళ్ళు లేరు కదే కుక్కకి. అవును, తమ్ముడు ఎలాగా పోయింది కదా, పాపం నాతో వచ్చింది కదా, ఎక్కించుదాన్ని అన్నాడు. ఎవడానికి ధర్మదేవత. అది ధర్మరాజు యొక్క గొప్పతనం. అంటే ఏమిటి? కుక్క కదా అని మనకి ద్వేషభావం ఉండకూడదు. పవిత్రమైన కర్మలకి దగ్గరికి రానివ్వద్దు అన్నారు తప్ప దాన్ని కొట్టడం తిట్టడం. మా ఇంటి దగ్గర ఒక ఆయన చూస్తున్నాను. ఒక ఆయన ఆ వీడి కుక్కను పాపం మెడలో తాడు వేసి కట్టి ఇంట్లో పెట్టుకుని చేస్తున్నాడు. ఏమిటండి అన్నది. ఏమిటి? కుక్కల దగ్గరికి ఆ కాలు మీద దెబ్బ తగిలిందండి అని చేతను వైద్యం చేయించి పాపం దాన్ని ఇక్కడ చూస్తున్నాను అన్న. చాలా ఆనందం వేసింది. అంటే ఏంటి? అనుకంప. అది అంటే ఏంటనమాట, మనకి పరమాత్మ చెప్పినట్టుగా నమే ద్వేషోస్తి కష్టన అని దేని యందు ద్వేషభావం ఉండకూడదు. గోవు యందు పూజ్యభావం ఉండొచ్చు, తప్పు లేదు. కుక్క యందు ద్వేషభావం అక్కర్లేదు. అర్థం? అంతేత దానికి ఏదైనా చేయవలసి ఇదే అనుకంప అంటే. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా పుట్టిన తర్వాత మరణం చేయదాకా కొన్ని సంస్కారాలు చెప్పారు. దీన్ని షోడశ సంస్కారాలు. సరే, 40 సంస్కారాలు, 44 సంస్కారాలు అవన్నీ అనుకోండి. సప్త అవియజ్ఞాలు, పాత యజ్ఞాలు అవన్నీ కలిపేసేసి 7 సంస్థలు. అప్తోర్యము,
మొదలైనటువంటివి అగ్నిష్టోమము, జ్యోతిష్టోమము, ఉత్సవము, షోడశి అనేటువంటి సప్త సంస్థలు అంటారు అన్నమాట. అత్యగ్నిష్టోమము, వాజపేయము అవి. ఇలాగా ఏమైతేనే మొత్తం మీద ఈ సంస్కారాలు జీవుడికి చెప్పబడ్డాయి. గర్భాధానం దగ్గర నుంచి మరణించేటువంటి దాకా కూడా అనమాట. ఈ సంస్కారాల్లో మనకి వేళ అనుకున్నది ఏంటంటే 14వ సంస్కారం సనాతనం. ఏమిటి సనాతన ధర్మాలు? స్నాతకం ఎందుకు చెప్పాను అంటే, నేను మామూలుగా అన్నది ఏమిటంటే అకాడమీ కదా, మామూలుగా చిన్న విద్యార్థులు ఉంటారు వాళ్ళ కోసం అంటున్నాను. కానీ అందరూ పెద్ద విద్యార్థులు కనపడుతున్నారు. పోలండి మంచిదే. మా భగవత్పాదులు చెప్పినట్టు చేతను ఓసారి చింతన అవుతుంది. ఆయన ఆయన అంటారు శంకర భగవత్పాదులు, అధిగత భిదా పూర్వాచార్యుల చేతను పొందబడినటువంటి భేదము కలిగినటువంటి స్థితి. అధిగత భిదా పూర్వాచార్యై సరిదివ మహీభేదాన్ సంప్రాప్య శౌరి పదోద్గత. ఏ ధర్మం తీసుకోండి మీరు, ఏ శాతం తీసుకోండి, పరమాత్మ యొక్క పాదము నుండి పుట్టినటువంటి విష్ణు పాదోద్భవ అయినటువంటి గంగ ఎన్ని రూపాలు పొందింది. పాతాళానికి దాకా వెళ్ళిపోయింది కదా ఆవిడ. తిరుపతిగా పేరు కదా. స్వర్గం నుంచి భూలోకానికి వచ్చి భూలోకానికి ఎంతమందిని పవిత్రం చేసింది మహాతల్లి ఆవిడ, తెలిసిందే. అధిగత భిదా పూర్వాచార్యానుపేత్య సహస్రధ సరిదివ మహీభేదాన్ సంప్రాప్య శౌరి పదోద్గత జయతి భగవత్పాద శ్రీమన్ ముఖాంబుజ నిర్గత జనన హరణీ సూక్తి బ్రహ్మాద్వయైక పరాయణ. శాస్త్రాలలో పరమ రమణీయమైనటువంటిది చివరిది అయినటువంటి వేదాంత శాస్త్రం. అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఆశ్రమం వానప్రస్థం చెప్పారు కనుక అక్కడి నుంచి మనం అక్కడ కనుక వెళ్ళిపోగలిగితే ఇది జననహరణీ సూక్తి. ఈ జననము అంటే జననం చేత మరణము కూడా అనమాట. జనన మరణములను పోగొట్టేటువంటి సూక్తి ఏది అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అంటే వ్యోమ్ని. అది వైదిక ఛందస్సు కనుక వ్యోమన్ అనమాట. సుపాంశులుకు అని లుక్ వచ్చి సప్తమి విభక్తి లోపం అనమాట. అంచేతను ఈ అపై దీక్షితేంద్రులు వారు చెప్పిన శ్లోకం అండి. అందుచేత మనకేమిటంటే మహాత్ములు అనేకమైనటువంటి గ్రంథాన్ని శాస్త్రాన్ని ఇచ్చినా మనం తెలుసుకోలేకపోతాం. ఏమిటి? ఒక అహంకారం అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. కొంత జ్ఞానం కలిగేటప్పటికి సహజం. మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు వచ్చేస్తుంది అహంకారం. పెద్దవాళ్ళు అంటే భయం వేస్తుంది, తెలిసిందా? అంచేతన అది తప్పు ఇది తప్పు. మామూలు మన బాటలో మనకు కావాల్సింది బతుకున్నంతకాలం ఎంతో కొంత విద్యని ఆర్జిస్తూ ఉండాలి. మంచి వ్యసనం. దీన్ని కూడా వ్యసనం అనే అన్నారు. ఏం చేతనం అంటే బంగారం గొలుసు అయితేనే ఇనుప గొలుసు అయితేనే కట్టబడ్డానికి. నువ్వు మనసు భగవంతుడి మీద పెట్టకుండా లెక్కలు సైన్సు ఎంతకాలం ఇవి బతకడానికి కావాలి. కానీ అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఎంచేతను లెక్కలు సైన్సు అన్నాను కదా అని చెప్పి ఆధునిక విద్యను అనుకోకండి. ప్రాచీన విద్యను కూడా శంకర భగవత్పాదులు నహి రక్షతి డుక్రీకరణి అని చెప్పలేదుగా, చెప్పారు కదా. అంటే ఏమిటి? వ్యాకరణమి చామరణంతో వ్యాధి విశేష అంటారు. వ్యాకరణం మంచిదే, కానీ చచ్చిదాకా వ్యాకరణమే, చచ్చిదాకా తర్కమే. కావాల్సింది వేదాంతం, తెలిసిందే. బ్రహ్మమీమాంస కావాలి, తెలిసిందా? ప్రకృతానికి మనకి సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు నేను నా చిన్నతనంలో ఆ పిల్లాడు 14 ఏళ్ల కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చింది కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది అనేటువంటి 14 ఏళ్ల కుర్రాడికి ఎలా వచ్చింది అంటే ఆయన యొక్క జన్మలో ఏదో విశేషం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో వచ్చిన 14 ఏళ్ల కుర్రాడికి ధర్మం ఏం తెలుస్తుందండి? అసలు కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. నేనేమనుకున్నాను, మారదు, ధర్మం ఏకరూపంగా ఉంటుంది అని నేను అనుకునేవాడిని కదా. ఎప్పుడు ఒకటే కదా. ఇందాక ఆయన లాయర్ గారు చెప్తున్నారు కదా, సత్యం వద ధర్మంచరా స్వాధ్యాయాన్ మా ప్రమదః ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మాం వ్యవచ్ఛేత్సి. సనాతన వ్రతంలో ఇది
స్నాతక వ్రతంలో కావాల్సిన విషయం 14వ సంస్కారం అన్నా కదా. అంచేత ఈ జీవుడికి పుట్టిన సమయం నుంచి కూడా చక్కనైనటువంటి వైదిక సంస్కారాలు చేస్తూ, పుడితే లోపల పుట్టకుండానే గర్భంలోకి వచ్చేటప్పటికే వైదిక మంత్రములతోటి ఈ జీవుడు వాయువు ఇది మీకు తెలియదు ఉంది. సైన్స్ మీద నేను చెప్పక్కర్లే కదా, అది చెప్పక్క. భౌతిక శాస్త్రంలో మాకంటే మీరే గొప్పవారు. అంటే ఒక వాయువు కదా, వాయువులోంచి కదా ఇదంతా వస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా వైదికమైనటువంటి మంత్రపూతమైనది. దాని దారి అలా ఉంటుంది. ఒకసారి నాకు విశాఖపట్నంలో మంచి ప్రొఫెసర్ గారు, ఆయన నెట్టల సోమేశ్వరరావు గారు, ఇప్పుడు లేరు, 50 మంది వరకు పిహెచ్డీ చేయించేది, అనలిటికల్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్. ఆయన నాతోటి ఏమయ్యా మనం ఆజ్యధూమం మీద రీసెర్చ్ చేయాలి, ఏదో ఉంది అందులో, అది ఎందుకు అది మేఘ రూపంలోకి వెళ్ళి దివ్యమైనటువంటి జలాన్ని ఇస్తుంది అంటే అందులో ఏదో ఉంటుంది అంటే, అప్పుడు మాస్టారు మీరు చెప్పింది నిజమే, మీరు పిహెచ్డీ చేసి అనలిటికల్ కెమిస్ట్రీ కనుక చక్కగా ఈ ధూమాన్ని మీరు పరిశీలన చేసి మీ ప్రయోగశాలలో విశ్లేషణ చేస్తారు. మంత్రం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మీరు ఆజ్య ధూమం అంటున్నారు కదా, మామూలు ధూమం కాదు కదా, తెలిసిందా? అంటే మేఘం అంటే మనకి కాళిదాసు గారు చెప్పారు కదా, ధూమజ్యోతిస్సలిల మరుతాం సన్నిపాత మేఘ అన్నారు కదా. మేఘం అంటే ఇదే కదా, ధూమజ్యోతిస్సలిల మరుతాం సన్నిపాత, ఇదే మేఘం. కానీ ఆజ్య ధూమానికి ఒక విశేషం ఉంది కదా. ఆజ్యం అంటే యజ్ఞంలో హోమద్రవ్యం అన్నమాట. అంతేత ఆ హోమద్రవ్యమైనటువంటి అక్కడ ఆజ్యము దానిలో ప్రక్షేపం చేస్తే అగ్నిహోత్రంలో కొన్ని మంత్రములతోటి అందులోకి వచ్చింది ఆ వాయువు, ఆ ధూమం. మంత్రం ఎక్కడ పట్టుకొస్తారు? అవునయ్యా, అంటే ఏంటి? మన భౌతికమైనటువంటి ఆలోచన విధానము కానీ పరీక్షా విధానము కానీ కొంతవరకే ఇది పాశ్చాత్య ధోరణి, ఇక్కడ దాకానే. కానీ భారతీయమైన ధోరణి వేరు. భారతీయమైనది ఏమిటి అంటే మననము, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, ఆత్మావారే ద్రష్టవ్య. ఆత్మదర్శనం చెయ్యాలి అంటే కొన్ని విధానాలు చెప్పారు. ఇది చేసి నాయన నువ్వు ఆ పరమాత్మ స్థితిని పొందాలి. ఎక్కడి నుంచి ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది. కొత్తగా బాహ్యమైనది ఏదీ లేదు సార్. బహిరంగ సాధనాలు చాలా అల్పమైనవి, అంతరంగ సాధనమే గొప్పది. శాంతి, శమము, దమము మొదలైనవి. శమదమా వేదాంత శాస్త్రాలు కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అది వేదాంత శాస్త్రానికి మొట్టమొదటి సూత్రం. అథాతో ధర్మ జిజ్ఞాస, ఇది పూర్వమీమాంసా శాస్త్రానికి ప్రథమ సూత్రం. 2 చోట్ల కూడా అధశబ్దం చెప్పారు. తరువాత, ఎప్పుడు, తరువాత ఎప్పుడైతే కొన్ని ససంబంధిక శబ్దాలు అంటారు వాటిని. తండ్రి అంటే ఓహో ఆయనకి సంతానం ఉంది, పితృ అంచేతను జన్యజనక భావ సంబంధం వల్ల అక్కడ 2 వ్యక్తులకి ఆ సంబంధం ఉంది. పితా పుత్రుడు, ఆయన పిత అనాలి అంటే ఇక్కడ పుత్రుడు ఎందుకు పుత్రత్వం ఉండాలి. పుత్రనిష్ట, పుత్రత, నిరూపిత, పితృత. అంతవరకు ఆయన ఎల్లయ్య పొల్లయ్య అనవలసిందే, బావగారు, తమ్ముడు, అన్నయ్య అనవలసిందే తప్ప తండ్రి అని నాకు వీలేదు. ససంబంధిక శబ్దం కదా. వెంటనే తండ్రి అనేటప్పుడు సంతానం ఆక్షేపింపబడుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా అథ, తరువాత అంటే ఎప్పుడు అని. ఎక్కడ వచ్చింది ఇది? ఎప్పుడైతే ఈ జాతకర్మ, మన ఇవైన నామకరణము, అక్షరం, మన విశేషం ఏమిటంటే మన మంత్రాల్లోనూ ఆచారాల్లోనూ పిల్లాడు పుట్టిన తర్వాత ఆ బయటికి సూర్యుని యొక్క స్పర్శ తగలాలి అంటే ముహూర్తం పెడతారు అనమాట. వాడు అంతవరకు పిల్లాడు ఎంత ఉంచుతారు కదా. అప్పుడు షోడ సంస్కారాలు సంస్కారం ఎంత ఆశ్చర్యం అండి. అది ఈ షోడశ సంస్కారాల్లో బయటికి నాయన గుమ్మం దాటడానికి వీల్లేదు, అక్కడ లోపలే ఉండాలి కొన్ని నెలలు. అయిన తర్వాత
అంచేత సూర్యుడు చూడాలి అంటే ఒక మంచి సమయం తీసి, అంటే సూర్య భగవానుడైనప్పటికీ కూడా ఆయన యొక్క అనుగ్రహానికి కూడా వాడికి ఒక మంచి ముహూర్తం, ఇది సమయం మంచిది అనేటువంటిది కాలాన్ని యొక్క మంచి చెడ్డల నుంచి నిర్ణయించేటువంటి జ్యోతిష్ శాస్త్రం. దాన్ని బట్టి దాన్ని చెప్తారన్నమాట. అయిన తర్వాత అన్నప్రాసన, చౌరము, ఉపనయనము ఇవన్నీ అయిన తర్వాత రామచంద్ర ప్రభు విషయంలో కూడా చౌరోపనయనాది యథాకాలం విధాయ విధివదధీత సకల విద్యానుపాధ్యాయే రకారయతు అంటాడు. చెవులము అయిన తర్వాత చూడాకరం అన్నమాట, కేశములు చిన్నప్పుడే పిల్లలు పెట్టేస్తారు. గంజంలోనే కర్ణవేధ ఇవన్నీ కూడా మంత్రాలతోటి తెలిసిందంటే ఒక రకమైనటువంటి శక్తి దాని ఎందు, దాన్ని సంస్కారము అంటారు. ఆ సంస్కారాల వల్ల ఒక చిత్తానికి ఒక రకమైనటువంటి పవిత్రత ఏర్పడుతుంది అన్నమాట. ఇది అయిన తర్వాత ఉపనయనము, ఉపనయన సంస్కారం చేసేది. ఉపనయనము అంటే గురువు గారికి దగ్గరికి తీసుకుని వెళ్ళడం. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్న కర్మలు వేరు. ఉపనయనం అయిన తర్వాత గురువు గారి దగ్గరికి పంపించారు. అయిన తర్వాత అక్కడ విద్య అయిన తర్వాత అప్పుడు ఈ సమావర్తనము, స్నాతకము అనేటువంటి వర్త ధర్మాలు చెప్తున్నారు. ఈ మధ్య ఇదే ఏ జీవుడికైనా సరే ఒక చిత్రాతి చిత్రమైన ముఖ్యమైనటువంటి కాలం. తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆ సమయంలోనే కదా. వాడిని విద్యావంతులు చేయడం దగ్గర నుంచే కదా. అంటే 8 సంవత్సరాల దగ్గర నుంచి వాడికి చదువు విషయంలో జాగ్రత్తగా ఆ పిల్లాడికి ఏం కావాలో, ఏది వాడికి ఇదవుతుందో జాగ్రత్తగా చూసి వాడిని వాటిలో పెట్టాలి. అయితే ఇందులో ప్రాచీనమైనటువంటి మనకి ఒక వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థ ఉండడం వలన అది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినటువంటి వ్యవస్థ కనుక త్రైవర్ణికులకి ఒకలాగా, త్రైవర్ణికులు కాని వారికి ఒకలాగా చెప్పారు. త్రైవర్ణికుడి దగ్గరికి వస్తే ఎంత బాధ్యత పెట్టేవో జాగ్రత్తగా చూసుకోండి. వీడు ఎంత కష్టపడి చదవాలి అంటే, కృష్ణ పరమాత్మ అర్జునుడు ఎప్పుడైతే విషయంలో పడిపోతాడో అక్కడ చెప్తాడు, సుఖినః పార్థ క్షత్రియ. ఏమయ్యా అర్జున, ఏమయ్యా సుఖపడ్డం కోసం పుట్టాడా క్షత్రియుడు? మిలిటరీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంటారు కదా ఉత్తప్పుడు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకి 2 కార్లు చూసి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఆమర్పిస్తుందంటే ఏమిటి ఆ ప్రభుత్వ ధనాన్ని అలా ఇచ్చేసి ఓ కాదు చాలదా? ఆ మిలిటరీ వాళ్ళకి ఏమిటి ఆ భోగాలు? అది ఎప్పుడు తెలుస్తుంది అంటే యుద్ధం వచ్చినప్పుడు తెలుస్తుంది. వాడి దేశం కోసం జీవితాన్ని అంకితం చేసేస్తున్నాడు. ఏది మనది? నాది ఉపాధ్యాయుని వస్తుంది, నువ్వేమి నీ పని? బెల్లు బిల్లు అయిపోయింది. ఇంకే ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడానికి వీలేదు మన తెలిసిందంటే పూర్వం రోజుల్లో జనం ఇంకా అంత సుఖకరమైన ఉద్యోగం లేదు. వీడు చెప్పాడా, వీడి పుణ్యం, వాడు అదృష్టం. చెప్పలేదు, నెల వచ్చేటప్పుడు మామూలుగా జీతం ఇచ్చేస్తారు, అందులో చేతికి ఇచ్చేవాళ్ళండి. మరి ఇప్పుడు కొన్ని వృత్తులు ఉంటాయి. మరి ఆ వృత్తులు మిలిటరీ వాళ్ళు, మనం ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు దేశాన్ని రక్షించేటువంటి వాళ్ళు. కనుక వాళ్ళకి సమస్తమైన సౌకర్యాలు చేసి ఏ లోటు లేకుండా దేశం వాడిని చూడాలి. చూస్తే వాడు కొన్ని కోట్ల ప్రజల్ని వాళ్ళు పుచ్చుతారన్నమాట. తెలిసిందండి. అలా చెయ్యాలి అంటే మొట్టమొదటి ఏం కావాలి? వీళ్ళు బుద్ధి బాగుండాలి కదా. అందుకోసము ఉపనయనమైన తర్వాత వీళ్ళకి విద్యలు, చతుర్దశ విద్యాస్థానాలు ఉపనయనం అయిన తర్వాత అంగాని వేదాశ్చత్వార మీమాంసాన్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతాశ్చతుర్దశ. 4 వేదాలు తెలిసిందంటే ఋగ్యజు సామాధన వేదాలు. ఇది కష్టమైపోతుందని చెప్పి స్వశేఖాధ్యయనము స్వాధ్యాయోధ్యేతవ్య అని వేదంలోనే తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్యో యయ్యం క్రతుమధీతే తస్య తస్యేష్టం భవతి
అగ్నేర్వాయోరాదిత్యస్య సాయుధ్యం గచ్చతి. అగ్ని, వాయువులు మొదలైన సూర్య భగవానుడు వీళ్ళు మనకు ప్రత్యక్ష దేవతలు. వీళ్ళ యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు ఎవడు? ఇలా స్వశాఖాధ్యయనం చేసిన వాడు కష్టపడి చేసిన తర్వాత అంగాన్ని వేదాంగాలు చదువుకోవాలి. శిక్ష, వ్యశిక్ష, ఉదాత్తానుదాత్త స్వరములతో ఉంటుంది వేదం. ఉదాత్తం అంటే ఏమిటి? ఉచ్చైరుదాత్త, నీచైరనుదాత్త, సమాహార స్వరిత అని కొన్ని లక్షణాలు. ఇలాగా చక్కగా వేదం చేయాలి. వేదాన్ని చదివిన తర్వాత అంగాలు శిక్ష, తర్వాత వ్యాకరణం. వ్యాకరణ శాస్త్రం చదువుకోకపోతే, మీరు సిద్ధాంత కౌముది చదువుకోకపోతే ప్రకృతి ప్రత్యయాల యొక్క విశేషం ఏం తెలుస్తుంది? ప్రకృతికి అర్థం ఏమిటి, ప్రత్యయానికి అర్థం ఏమిటి? సంస్కృత భాష మీరు చదువుకుంటున్నారు కనుక 2 నిమిషాలు చెప్తాను. 2 ప్రకృతులు సంస్కృత భాషలో. పెద్ద భాష, కానీ ఎంత ఈజీగా చదువుకోవడం తెలిసిందండి. చెవిలో చెప్తాను, రహస్యంగా పెట్టుకోండి, ఎక్కడా చెప్పండి. ఇంత కష్టమైనది ఎక్కడా ఉండదు. ఇలాంటి ఎవరు రాదు తెలిసిందండి, అంత కష్టం. కానీ శోభోపాయాలు ఉన్నాయి. మీకు రామశబ్దం వస్తే కొన్ని కోట్ల శబ్దాలు వచ్చేసినట్టు కదా. రామ వస్తే కృష్ణ, గోవింద, ముకుంద, ఘట, అకారాల శబ్దాలు వస్తే కదా. మరి మీకు ఇది కూడా చూపిస్తున్నాం కదా. 21 రూపాయలు, 7 విభక్తులు, 3 వచనాలు, 22 తెలియదు రామశబ్దంలో. మీకు వచ్చేది కొన్ని కోట్ల శబ్దాలు వచ్చేసాయి. తర్వాత హరి శబ్దం, శంభు శబ్దం, ఇలా 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 శబ్దాలు చదువుకోవాలి తెలిసిందండి. వీటిని సుబంధములు అంటారు. సుప్ అనేటువంటి ప్రత్యయం అంతమంది ఉంటుంది. వెనకాలని ఒక ప్రకృతి ఉంటుంది తెలిసిందండి. దీని ప్రాతిపదిక అంటారు. 2 అధికారాలు సంస్కృత భాషలో. ప్రాతిపదిక అధికారం అంటారు. ఈ ప్రాతిపదిక అధికారంలో రామ, కృష్ణ అనేటువంటి ఈ సుబంధాలు ఇవి వచ్చేస్తాయి. శబ్దాధికారం అంటారు. స్త్రీ ప్రత్యయాలు వచ్చేస్తాయి. ప్రాతిపదికాధికారంలో ఉన్నాయి కదా, వచ్చేస్తాయి. అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. తద్యతలు, సమాసాలు ఇందులోకి వచ్చేస్తాయి. అయిపోయింది, సంస్కృత భాషలోకి వచ్చేసింది. అయితే అది 2వది ధాత్వాధికారం. ధాతువుకి 2 ప్రత్యయాలు, కృతులు, తింగులు. తింగులు అంటే క్రియాపదాలు. అస్తి, భగవాడు ఉన్నాడు తెలిసిన. కరోతి, చేయుచున్నాడు. కరిష్యతి, చేయగలడు. కారైతి, చేయించుచున్నాడు. ప్రేరణార్థం, నిజంతో అన్నమాట. ఇదంతా ధాత్వాధికారం తెలిసిన. 2వది కృతులు. రామ, రమంతే యోగిన అస్మిన్ ఇది రామ. రాముట అంటే యోగులు ఆయన రమిస్తున్నారట. ఘై అధికరణార్థంలో ఘై ప్రత్యయం చేస్తే రామ వచ్చింది తెలిసిందంటే. ఇలాగే అనమాట. రామ అంటే స్త్రీ కూడా పేరు. రమయతి, సంతోషపడుచున్నది కనుక, సంతోష పెడుతుంది కనుక ఆమెను రామ అన్నారు. ఈ ప్రకారంగా పదంతో వచ్చిన తర్వాత దాన్ని చూపు చేస్తా ఉన్నాడు. 2 అంటే ఎంత సులభం. ఇలా వ్యాకరణం చదువుకోవాలి. వ్యాకరణం చదువుకుంటే ప్రకృతికి అర్థం ఏమిటి, ప్రత్యయానికి అర్థం ఏమిటి, ఎందుకోసం? ఇది ధర్మశాస్త్రం. మీరు అబద్ధం మాట్లాడితే నరకానికి వెళ్ళిపోతారు. సంస్కృతంలో ఏ శబ్దాలు చెప్పారో అవే సాధు శబ్దాలు. తస్మాత్ సాధు ప్రయుంజీత నా సాధు, సాధువులేవ వ్యవహార కర్తవ్య. కనుక మీకు స్వర్గం కావాలి అంటే, నరకాన్ని విడిచిపెట్టుకోవాలంటే మీరు గైర్వాణీం అధీచేవ సర్వం. సంస్కృత భాషను చదువుకోవాలి. గీర్వాణ భాషను చదువుకుంటేనే దేవ భాష తెలిసిందండి. దేవతలతో వ్యవహరించేటువంటి భాష తెలిసిందా. అందుచేతను సంస్కృత భాషలోనే మనకు అన్ని శాస్త్రాలు ఉన్నాయి కనుక ఈ విద్యాస్థానంలో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు. ఛందస్సులు అంటే వేదములు. అలాగే మనకి లౌకికమైన ఛందస్సు. అంచేతనే ఛందోవత్ సూత్రాన్ని భవంతి అంటారు. ఆ సూత్రాలు వేదాల వంటివి. సూత్రపాఠం పూర్వం, ఇప్పుడు ఇంత వ్యాకరణం ఉంది. పూర్వకాలం ఇంత వ్యాకరణం లేదు. నాగార్జున భట్టు గారు వర్ణమంటు వాడు కదా. ఆయన రాసినటువంటి మంజూష అనేటువంటి గ్రంథాలు కానీ, శబ్దోజి శేఖరం గ్రంథాలు కానీ ఒక్కొక్కటి సంవత్సరం పడతాయి. పూర్వకాలం ఇంత శాస్త్రం లేదు. సూత్రపాఠమే శాస్త్రము అంటే కనుక దాన్ని చదువుకోవాలన్నమాట. కనుక ఈ స్నాతకవర్తం చేసుకునే పోయేటువంటి వాడు ఈ కింద ఇదంతా ఇంత చదవాలి. ఇంత చదివితే అప్పుడు అతనికి వేదాంగల యొక్క జ్ఞానం. శిక్ష, వ్యాకరణం, ఛంద, జ్యోతిషం. ఏ కాలంలో ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు. మనకి ఈవేళ మొట్టమొదట పంచాంగం తీసేటప్పటికి యమగండం ఎప్పుడుంది, దుర్ముహూర్తం ఎప్పుడుంది, వర్జీయం ఎప్పుడుంది.
అంతే తప్ప ఏకాశ భానుసప్తమ రాశి జపం ఎక్కువ చేసుకుందా అంటే ఏంటన్నమాట భయం మనని తెలిసిన భయం చేత పోలేండి. ఎలా అయితేనే భయం అయితేనే భక్తి అయితేనే మంచి మార్గానికి వెళ్ళం కదా కావాలి. అందుచేత ఈ ప్రకారంగా కాలం యొక్క మంచి చెడుల కోసం మనకి పంచాంగ జ్యోతిష్ శాస్త్రం, కల్పశాస్త్రం తెలిసిన గృహ సూత్రం అని ఆపస్తంభ కల్పం ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఎలా బ్రతకాలి, ఏ రకంగా చేయాలి అని ఈ ఇందాక చెప్పినటువంటి 8 ఏళ్ల దగ్గర నుంచి ఈ 16-18 ఏళ్ల వయస్సులో జరగవలసినటువంటి ఇది గౌరవమైనటువంటి సామాన్య మార్గం. ఎంతకాలం పడుతుందో తెలిసినండి 12 సంవత్సరాలు పడుతుంది. మేధావికి అయితే 4 సంవత్సరాలు వేదానికి. ఇలా మరి ఇవన్నీ చదువుకుని ఇచ్చేస్తే సమావర్తన మతంలో చెప్తారు 48 సంవత్సరాలు చదివి 12 48 ఒక 12కి ఒక వేదమే, రెండో 12కి ఇంకో ఇలా 48 ఏళ్ళు వచ్చేటప్పుడు వీడికి వేదం అవుతుంది. ఇంకా శాస్త్రం ఎప్పుడు అంచేతనే ఇందాక చెప్పేనే అథాతో ధర్మ జిజ్ఞాస. ఈ విద్య అయిన తర్వాత కూడా స్నాతక వ్రతం. ఈ స్నాతకం వ్రతం స్నాతకుడు అనేటువంటి వాడు 3 రకాలుగా ఉంటున్నాడు. విద్యా స్నాతకుడు, వ్రత స్నాతకుడు, విద్యా వ్రత స్నాతకుడు 3 కూడా అవ్వాలన్నమాట. ఈ వాడినే సంపూర్ణమైన స్నాతకుడు అంటారు. స్నాతక అంటే ఏమనుకుంటున్నారంటే మన వాడిప్పుడు నేను ఎందుకు అసలు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను అంటే చాలా మందికి వివాహానికి ఏదో అంగం అని వీడి ఉద్దేశం. ఇది కానే కాదు. ఇది స్నాతక అంటే మనకి నిష్ణాత అని పడుతుంది. నిన్నీభ్యాం స్నాతే కౌశలే, వాడు కుశలుడు అనే అర్థంలో స్నాధాతు ఒకటే ఇక్కడ షత్వం చెప్తాడు అనమాట. నితరాం స్నాత అనే అర్థంలో నిష్ణాతుడండి అంటున్నారు. అంటే బాగా కృషి చేశాడు అంటే ఏమిటన్నమాట. స్నాతకం చేసుకోవాలి అంటే స్నాతక వ్రతం చేయడానికి పూర్వం ఇంత విద్య రామచంద్రమూర్తికి ఎప్పుడు గమనించారు. శివధనుర్భంగం చేసిన తర్వాత అంత విద్య చూపిస్తే అప్పుడు అంటే అదేనమాట. నిజానికి వివాహాంగం అది తప్ప ఇది కాదు కదా. అంటే ఘనకార్యం చేస్తే నువ్వు వివాహాంకరుడు, నువ్వేమీ చదవు, నేనేమీ చెయ్యను, నాన్నగారి నేను వెచ్చబెడుతూ ఉంటాను కదా ఇస్తారా చెప్పండి. ఎందుచేత తానేమిటంటే తాను ప్రూవ్ చేసుకోవాలి, రుజువు చేసుకోవాలి. నేను ఇంతటి వాడిని అంటే మనకి విద్య ప్రమాణం. విద్య ఉందనుకోండి, విద్య ఏమిటి అది అర్థగతి అవుతుంది, సాధన అన్నింటినీ కాదు చేస్తుంటారు. విద్య దదాతి వినయం, వినయాతి యాతి పాత్రత, పాత్రత ధర్మాలు. దానివల్ల చాలా మంది అనుకుంటారు ధనంతో ఉందని. నిజమైన విద్యావంతులు ధనాన్ని లెక్క పెట్టుకోండి. ధనము అనేటువంటిది కేవలం సాధనం తప్ప ఒక వ్యవహార సాధనం. నిజమే డబ్బులు అంటే కష్టం, కానీ అది ప్రధానం కాదు. మనకి తెలిసిందండి భార్య, సంసారము, ధార్మికమైన జీవనము ఇది ప్రధానం. దీనిలో వచ్చి పడిపోతుంది చెప్తున్నాను. ధర్మంగా బతికేటువంటి వాళ్ళకి వాళ్ళు నమ్మకంతో ఉండాలే తప్ప విద్య కనుక చేతిలో ఉంటే తెలిసిన ధనం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది విద్యావంతుల దగ్గరికి తెలిసిందా. అందుచేత విద్యకి అంచేత ఈ చతుర్దశ విద్యాస్థానాలని చెప్పారు. అంగాని వేదాశ్చత్వార మీమాంస న్యాయ విస్తర. మీమాంసా న్యాయములు అని మీమాంసా శాస్త్రం చదివితే తప్ప కొన్ని న్యాయాలు ఇలాగ లాయర్ గారు చెప్తున్నారే, నిజమైన న్యాయవాదులు ఎవరంటే మీమాంసా శాస్త్రం చదివినటువంటి వాళ్ళు. సహస్రాధికరణాలతోటి 12 అధ్యాయాలు, 12 అధ్యాయాలతో దగ్గరగా 1000 అధికరణాలు ఉంటాయి. పెద్ద శాస్త్రం మీమాంసా శాస్త్రం తెలిసిందండి. అంటే ధర్మము అనేటువంటి దాన్ని అందులో నిర్వహిస్తారు. కోనామ ధర్మ. ధర్మం అంటే ఏం చేయాలి, ఏం చేయాలి? సూత్రగాడు మొట్టమొదటి అథాతో ధర్మ జిజ్ఞాస. అథా తరువాత ఎప్పుడు వేదాధ్యయనము వేదాంగాలు నువ్వు చదువుకున్న తర్వాత అప్పుడు నువ్వు ధర్మ విచారం చేయాలి. కోనామ ధర్మ యాగాదిరేవ ధర్మ అన్నారు వాళ్ళు. నైయాయికులైతే యాగాదిజన్య ఫలాన్ని ధర్మం అన్నారు వాళ్ళు. కర్మజన్య ఫలానికి వాళ్ళు ధర్మధర్మం. సత్కర్మ వల్ల పుట్టినటువంటి దానిని ధర్మఫలం అన్నారు, అసత్కర్మ వల్ల పుట్టినటువంటి దాన్ని అధర్మము అన్నారు. వీళ్ళే ఉన్నారు మీమాంసకులు కాదు. యాగాదిరేవ ధర్మ, యాగాదులే ధర్మం. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత. నీకు స్వర్గం కావాలని నాయన ఈ జ్యోతిష్టోమ యాగం చేయి.
ఉద్భిదాయేత పశుకామః, నీకు పశువులు కావాలి అంటే ఇదిగో ఉద్భిన్నామకమై ఈ యాగం చెయ్యి. ఇలాగా ఒక్కొక్క ఏ ఏ కర్మ చేస్తే ఏ ఏ ఫలాలు వస్తాయో అవన్నీ కూడా అందులో చెప్పారు అన్నమాట. కనుక ఈ స్నాతకము చేసుకునేటువంటి వాడు ఉన్నాడే వీడు ఈ విద్యలన్నింటినీ సాధించాలి. అథ అంటే వేదాధ్యయనం తర్వాత ఇక్కడ విచారణ చేశారు. వేదాంగాలు అయిపోయిన తర్వాత సమావర్తనానికి వెళ్ళిపోవచ్చా? ఈ అథ అనేటువంటిది దేని తరువాత అంటే వేద అధ్యయనం చేసిన తరువాత లేదా వేదార్థానికి కావలసినటువంటి వ్యాకరణాలను కూడా చదువుకున్న తర్వాత. సిద్ధాంత కవులలో అనువాదేశానికి ఒక ఉదాహరణ ఇస్తారు. అనేన ఛంద అధీతం ఏనం వేదోధ్యాపయ, వీడిని వేదాన్ని చదివించు. తెలిసిందా? వీడు వ్యాకరణం చదివాడు. అనేన వ్యాకరణం అధీతం ఏం ఛందోధ్యాపయ, అనేన వ్యాకరణం అధీతం. వీడు అంటే పూర్వం వ్యాకరణం చెప్పి అంటే అంత సంస్కారం కలిగిన తర్వాత శబ్ద సంస్కారం, ఇది సాధు శబ్దము, ఇది అసాధు శబ్దము అని వాళ్ళకి తెలియాలి. ఏం చేతను? వీళ్ళు యాజకులు కదా, వేద చదువుకున్నటువంటి వాళ్ళు. ఈ మహాభాషలో చెప్తారు, నా అపభాషితవై అపభాషణ చేయకూడదు, అపశబ్ద ప్రయోగం చేయకూడదు. చేస్తే నరకానికి పోతాడు. యజ్ఞం చేస్తూ కనుక అపశబ్దాన్ని ప్రయోగిస్తే వాడు అసత్యం అన్నట్టు. కనుక సారస్వతి ఇష్టిని, అక్కడ సారస్వతి ఇష్టిని ఇంకో ఇష్టిని చేయాలన్నమాట ప్రాయశ్చిత్తంగా. తెలిసిందండి? నేను ఆయన చెప్తున్నాను కదా, శిక్ష దేనికైనా సృష్టి అంతా గుర్తుపెట్టుకుని విధి నిషేధము. ఎక్కడికి మీరు వెళ్ళండి ఇదే, ఇలా చెయ్యి, ఇలా చెయ్యకూడదు. తెలుసా నాయన? వీడు చదువుకున్న తర్వాత ఇందులో మనకి శిక్షావళి అని ఉంటుంది. వాడికి వేదం చదువుకున్నటువంటి వాడికి చెప్తున్నారు, సత్యము వద ధర్మంచరా అంతా అయిపోయిన తర్వాత నాయన చూసారా ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు కదా క్యారెక్టర్ని పెంచుకోవడానికి ఈ కమ్యూనిటీ స్కిల్స్ అవి. ఇందులో వేద శాస్త్రంలో చెప్పబడినటువంటిది అందులో ఒక 100 మంది కూడా వీళ్ళకి తెలియదు. అందులో ఆ భాగం లేదు, అంత విషయం అందులో ఉంది. వీడిని ఏమన్నారు? మొట్టమొదటి నాయన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అబద్ధం ఆడకూడదు అన్నారు. నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా కనుక జీవనం చేస్తే ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది జీవనం? టారిఫ్ 50% వేసిన తర్వాత తగ్గించేసేటట్టు వాడు అబద్ధం అంటే నేను తగ్గలేనట్టే కదా. ఆయన చెప్పను మనం మొదటి నుంచి ఒకేలా ఉన్నాం, విధానం ఒకటే. తెలిసిందండి? కోపం వచ్చింది కదా అని అప్పు వేసేసి అమ్మో వీడితో పనులు కదా, వీడు ఇంకోటి పని ఏం చేసుకుంటాడు, మనకి వచ్చిన లాభం వచ్చి కాస్త ఎగిరిపోయేలా ఉంది, అబ్బాయి నేర్చుకున్నప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చేసేమంటే నువ్వు అబద్ధం అంటే జీవనంలో ఎంత జ్ఞానం ఉండాలి అది మనం గ్రహించాలి. ఎంత ఒక మాటకి ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత సుష్టు జ్ఞాత స్వర్గేలోకే కామదుర్భవతి. ఒక్క శబ్దము నీకు చక్కగా తెలిసి దానిని నువ్వు పాలన చేసినట్లయితే స్వర్గలోకం పోతుంటాడు. వివేకానందుడు చెప్పలేదండి, ఆయన జీవితంలో ఆయన 12 సంవత్సరాలు నువ్వు అబద్ధం ఆడకుండా మాట్లాడకుండా జీవనం చేయి, నువ్వు అన్నమాట ఆడకపోతే నన్ను అడుగున్నాడు. నువ్వు అన్న జరుగుతుంది. తెలిసిందండి? రామచంద్రమూర్తిని గురించి ఇవాటికి ఎందుకు చెప్తున్నాము? ఆయన ఒకటే మాట చెప్పాడు, రామో ద్విర్నాభిభాషతే, 2 మాటలు మాట్లాడు రాముడు. మంత్రాలు కదండి అవి. ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చింది? రామాయణంలో మీకు 2 ప్రధాన ఘట్టాలపై చూసుకోండి. ఇవన్నీ వీళ్ళందరూ ఈ స్నాతక వ్రతులైనటువంటి వాళ్ళు అలా ఉండాలి. మన పిల్లాడు స్నాతకవర్గానికి వెళ్ళి డిగ్రీ పట్టుకొస్తున్నాడు అంటే తల్లిదండ్రులు, నాయనా నువ్వు ఈ నియమాలు పాటిస్తున్నావా, ఇది ఇటువంటి క్యారెక్టర్ నీకు వచ్చిందా, సచ్చీలత. తెలిసిందండి? ఆయన పరమాత్మ అవునా కాదా పక్కన పెట్టండి, రామచంద్రమూర్తి ఆయన పరమాత్మ అనడానికి రామాయణంలో మనకు 2 దృష్టాంతాలు కనబడతాయి. ఎలాగంటే సేతుబంధం ఏంటంటే అది ఎవడో చేయగలగాలి, ఇవ్వేలాంటిదా ఏమో చెప్పండి అన్నాడు. ఆయన పరమ పురుషుడు అన్నది, పురుషోత్తముడు అన్నది తన నిదర్శనం. అది రాళ్ళు తేలడం ఏమిటండి? ఎక్కడైనా ఉంటుందా? ప్రకృతికి విరుద్ధం కదా ఇది. ఇది ఆయన యొక్క పరమాత్మత్వాన్ని చక్కగా ఆక్షేపణ చేసేటువంటి రుజువు చేసేటువంటి. రెండోది
విభీషణ శరణాగతి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. మానవుడు ఎలా జీవించాలి, అందులో రాజు మహాభారతంలో రాజధర్మాలు అవన్నీ అవన్నీ ఆయన చూసి ఇచ్చేసినట్టే ఉంటుంది అంతా. అడుగుతారు అంతా, నేను సుగ్రీవుడు రాజు కనుక ఆయన సుగ్రీవు అయ్యేంటి ఇవ్వకూడదు, ఇలాంటి సమయంలో శత్రువు యొక్క తమ్ముడు పట్టుకొచ్చి లోపల ఎక్కువ మమ్మల్ని మునిగిపోదు, ఇవ్వకూడదు అన్నాడు. అందుకే అమ్ముకోవాలి హనుమాన్ నువ్వేంటయ్యా రామ, అతను మాత్రం ధర్మం ఉంది అతని దగ్గర. ఏం చేతనంటే నదుతో వధమర్హతి అని చెప్పినవాడు ఆయన. దూతదండో విధీయతాం, దూతకి వేసే దండాన్ని ఇవి తప్పు చేస్తే అంతేనే. కానీ సన్న నా వధమర్హతి, దూత అనేటువంటి వాడు వధకి అర్హుడు కాదు, అది అధర్మము అని చెప్పినవాడు అతను, నీ ఇష్టం తర్వాత అన్నాడు. అప్పుడు పైన అన్నాడు విభీషణుడు, రాజమూర్తి మీరు అందరూ చెప్పడం అయిపోయింది కదా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తాను రెండవ సమాధానం. నా సిద్ధాంతం, నా నియమం, నా మాట చెప్తాను అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ. ఇది నాకు వ్రతమయ్యా అన్న. రామచంద్రమూర్తి దగ్గర చూసాను రామాయణంలో, మహాభారతంలో ధర్మరాజు దగ్గర చూస్తా ఉన్నాడు. శత్రువు అయినా సరే తెలుస్తుందండి, నీవాణ్ణి అని అన్నట్లయితే వాడికి నేను శరణ ఇస్తాను. సకృదేవ, సంస్కృతంలో సకృత్ అంటే ఒక పర్యాయం తెలిసిన సకృత్ శబ్దం, ఏక అనేటువంటి దాన్ని సకృత్ ఆదేశం అనమాట. తెలిసిందా? అప్రత్యయాలు అన్నమాట, చిత్రంగా ఉంటుంది అనమాట. అదండి అంచేతను సకృదేవ ప్రపన్నాయ, నేను నీవాణ్ణి అని కనుక వాడు ఒక్కసారి అంటే తవాస్మి అది అనాలి, ఆ శరణాగతి ఉండాలి. నేను నీవాణ్ణి అని ఒక్కసారి వాడు నన్ను ప్రార్థించేదాన్ని. అభయం సర్వభూతేభ్యః, అందరికీ ఎవరికైనా సరే అభవిస్తాను. ఈ మాట పరమాత్మ తప్ప మానవ మాత్రుడు అనగలడా అని నెగ్గించుకోగలడా? ఎంత శక్తి ఉంటుందండి, ఎంత రాజుగైతే కానీ, ఎంత మహారాజైనా సరే. తెలిసిందండి అనలేదు. అది ఒక్క పరమాత్మ తత్వం తెలిస్తే పరమాత్మ అయితే ఆ మాట అనగలడు. ఆయన మర్యాద పురుషోత్తముడుగా వ్యవహరించాడు కనుక ఆయన యొక్క క్రియలని మనము క్రియలను బట్టి కానీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాం. మహాభారతంలో కదా కృష్ణావతారంలో ఆయన ఏం చెప్పాడు నేనే కాలో సర్వక్షయ ప్రభుత్వ, వీళ్ళందరినీ నవలేసేవాడు నేనే అన్నాడు. నువ్వనుకున్నావా? నిమిత్త మాత్రం భవ సవేత అంట. అద్భుత రసాలకి ఉదాహరణ అనమాట. ఏడేళ్ళ పిల్లాడు పర్వతం చిటికి వెళ్తుంది. తెలిసిందండి. అంతే ఏమిటి, ఆ కాలానికి అది ధర్మం, అలా చేయవలసిన అవసరం వచ్చింది. ద్వాపర యుగాన్ని దగ్గరికి వచ్చేప్పుడు ఆయన అలా 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 చేస్తేనే కానీ అలా జరగదన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే స్నాతక వ్రతానికి వీళ్ళందరూ స్నాతకులైన వాళ్ళే కదా, దుర్యోధనాలు ధర్మరాజు. మరి ధర్మరాజు గారు ఈ చెప్పినట్టు ఈ సత్యం కదా, ధర్మం చేయ స్వాధ్యాయాత్మ ప్రమద అనేటువంటి ఎలా పాటించాడు ఆయన, దుర్యోధన ఎలా పాటించాడు? చేయించినటువంటి వారు భీష్మాదులే కదా. చక్కగా సంరక్షకులు అందరూ ఒకటే, గుర్తు పెట్టుకోండి. బుద్ధి మాత్రం వాడు ఎంత తెలియమంటాడు దుర్యోధనుడు, జ్ఞానామి ధర్మం నచమే ప్రవృత్తి, జ్ఞానామి అధర్మం నచమే నివృత్తి. ఇది నాకు ధర్మం అని తెలుసు, నేను ప్రవర్తించను. తెలిసిందండి. ఇది అధర్మం అని తెలుసు, నేను మానను. ఏమిటిగా కారణం అంటే ఎంత తెలియదు అంటే కేనాపి దైవే, ఏదో దైవం చేత ప్రేరణ చేసి చేయబడుతున్నట్టు అది వాడు దైవుడితో చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం అంటే మంచి చేస్తేనేమో మంది, చెడు వస్తేనేమో దేవుడు నా చేత లోపల చేసి, ఎంత అన్యాయం అండి. పరమాత్మ చెప్పాడు నిజమే, ఈశ్వర సర్వభూతాన్ని. తెలిసిందండి. హృద్దేశే అర్జున తిష్టతి ఉన్నాడు. వేదాంత శాస్త్రం చదువుకుంటే ఈ జీవుడు పరమాత్మ విభాగం తెలుసు. లోపలే సాక్షి. జీవుడు అంటే ఏమిటి, జీవ సాక్షి అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, ఈశ్వర సాక్షి అంటే ఏమిటి అంటే తప్పనిసరిగా చూస్తే తెలుస్తాయి అన్నమాట. అది మనం సాంకర్యాన్ని పొందకూడదు. ఒకటి చెప్పింది ఒకటి. మెట్వేదాంతాన్ని బట్టి మెట్వేదాంతం అంటే ఏమిటి, వాడు పని చేయడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. అది తప్పు కదా. అది నీ విద్యుక్త ధర్మం. యాగాదేవ ధర్మ అంటున్నాడు కదా, ఇవి కర్తవ్యములు అన్నమాట. నువ్వు ఏమి చెయ్యాలో నువ్వు చెయ్యాలి, ఏది చెయ్యకూడదో అది మానేయాలి. ఏం చేయాలి? స్వాధ్యాయోధ్యేతవ్య. తెలిసిందంటే స్నాతకుడు అనేటువంటి వాడు, స్నాతకాలతో ఎంత గొప్పది అంటేనండి, ఆయన స్నాతకుడు అయ్యాడంటే ఆయన అర్హుడు అన్నమాట. అంతేకాని వివాహానికి సరిగ్గా పూర్వావస్థ ఏదవుతుందో వివాహం చేసుకోవడానికి ఇదొక అంగము, ఇంకా స్నాతం చేసుకుంటూ వివాహం చేసుకోవచ్చు అని మాత్రం అనుకోకూడదు.
అంటే వాడు పరిపూర్ణుడైనటువంటి విద్యావంతుడు కావాలి. తెలిసిందండి. అయితే అన్నింటికీ అర్హుడు అనమాట. ఇప్పుడు ఆఖరికి స్వాధ్యాయ బ్రాహ్మణం అనేటువంటి మంత్రంలో అందులో చెప్తారు, దానం ఆలోచిస్తున్నారు, బ్రాహ్మణే తీసుకుంటాడు, ఇంకోటి ఎందుకు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోకూడదు? దీనికి ఎందుకు దానం ఇవ్వాలి అంటే పూర్వక మహారాజు చెప్పండి. ఎందుకు అంటే ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? వేదంతో వచ్చింది. దీనికి ఒక చెప్పింది వేదమే స్వాధ్యాయ బ్రాహ్మణుడు. అగ్నిం వై జాతం పాప్మాజగ్రాహాతం దేవా ఆహుతుభి పాపమపాహుతీనాం యజ్ఞేన దక్షిణాభి. అగ్నిదేవుడికి ఒక పాపం వచ్చింది ఒకసారి, శ్రీకారణ్య అదుపతి కథ. ఆయన మొత్తం మీద పాపం వచ్చింది. దేవతలందరూ హండిపోయారు. ఏం చేతను? అగ్నిముఖావై దేవా. దేవతలకు మనం ఏం వాడుకున్నా తెలిసిందండి. సూర్యభగవానుడు మాఘమాసం కదా, ఏదో మనం వచ్చేసి ఆయన ఎవరికి పెట్టుకుని ప్రసాదం పెడతాం కదా. సూర్యదేవ దాచి తిన్న ఆయన అంటే ఆయన ఏం తినడు. ఆ ప్రసాదానికి నువ్వు అగ్నిలోనే వెయ్యాలి. అగ్నిముఖావై దేవా. హోమాలు కదండి మనం చేసేది. యజ్ఞం అంటే ఏమిటి? అందరి దేవతలకు అర్హులే కదా. అగ్నయే స్వాహ అగ్నయేదన్నమ, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయ ఇదన్నమ అంటున్నాం కదా. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఆహుతి ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకున్నారు కదా. మహర్షులైన వీళ్ళు మహారాజు కొంతమంది చేస్తే యజ్ఞం చేస్తుంటే వాళ్ళు వచ్చి తీసుకున్నారు. దేవతలు స్వయంగా వచ్చి రూపాలతో వచ్చి వాళ్ళ యొక్క పవిత్రతను బట్టి. తెలిసిందండి. సావిత్రి మహాపతివ్రత భర్తను పట్టుకోవడం యమధర్మరావు వచ్చాడు కదా. ఆవిడ అడిగింది, మహాభారతం చూడండి తెలుస్తుంది. ఏమిటి నీ భటులు వస్తారంటారు కదా, నువ్వు వచ్చేయమంటారు కదా. నువ్వు రావు కదా, నువ్వు వచ్చాడు. అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే. అసలు నేను ఎవరికి కనపడను, నీకు ఎలా కనపడ్డాను? నీ పుణ్యం వల్ల అంటే నీ భర్త అంత గొప్పవాడు. ఇలాంటి గొప్ప వాళ్ళకి నేను వచ్చి తీసుకుంటున్నాను. అంటే వాళ్ళ దగ్గర ఆవిడ ఎంత గొప్పదంటే ఆవిడ ఆ రోజున ఆయన అడుగు పెడతానంటే ఉపవాసం చేసుకోవడం. నేను పెడతా 3 రోజులు ఉపవాసం. ఆవిడ నేను వస్తానంటుంది. పాప అత్తమామలు ఎంతో మంచివాళ్ళు. అదేమిటమ్మా ఎందుకమ్మా కాదు ఒప్పించి వాళ్ళని జాగ్రత్తగా. ఆ రోజున ఆయన అయిపోతుంది. ఆవిడకి తెలుసు మహాపతివ్రత. ఏం చేస్తారు, నారద మహర్షి గురువుగా ఉన్నారు, మంత్రం ఇచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏమిటాయండి, జాగ్రత్తగా చూసుకోమన్నారు. అంచేత నాకు విడిపోయి మరణ సమయం దగ్గరుండి యమధర్మరాజుతో పోట్లాడి ఆయన ప్రాణం పట్టుకొచ్చింది. ఎంత ఇలాంటి పతివ్రతలు భారతదేశంలో ఉంటారా, ఎక్కడైనా ఉంటారా? ఇది ఒక్క భారతదేశంలో వైదికమైనటువంటి ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళ చేతనే భారతదేశంలో స్త్రీలకి ఉన్నంత ప్రాధాన్యం పురుషులకి లేదు. మహాభారతంలో ఇందులో కూడా వేదంలో కూడా ఆ ధర్మాల్లోనే అయిన తర్వాత యాన్యనవద్యాని కర్మాన్ని చేయనైనా ఇంకా ఏమిటి గురువు గారు చెప్తున్న శిష్యుడికి, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. నాయనా తల్లి దైవం, మాతృదేవ భవ, మాతా దేవ యస్య సహ మాతృదేవ గౌరీ మాసం. తల్లి దైవముగా కలవాడవై కమ్ము అంటే తల్లిని దైవముగా పూజించు, తండ్రిని దైవముగా పూజించు, గురువు గారిని పూజించు, దైవముగా పూజించు, అతిథిని దైవముగా పూజించు. ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ ధర్మాలు. అంటే వాడు స్నాతకుడు అంటే డిగ్రీ తీసుకునిపోయాడా? తీసుకోవడానికి నీకు ఇవన్నీ అంటే మొట్టమొదటి నీ క్యారెక్టర్, నీ శీలం, సచ్చీలత అంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఇవన్నీ ఏ ఆత్మధర్మాలు ఉన్నాయో అష్టం ఆత్మమాత్ర గుణాయి, ఆత్మగుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కావాలి. అలాంటి వాడు సమాజంలోకి వస్తే సమాజం ఎంత బాగుంటుంది చెప్పండి. ఇదన్నమాట విద్య యొక్క ఫలం ఏమిటి అంటే స్నాతకుడికి ఇవన్నీ అయ్యేయా నాయన, ఇలాంటి వాడు అయ్యేవా. స్నాతక అంటే చెప్పిన నిష్ణాత విద్యా సంపన్నుడు అంతేనే కానీ వివాహానికి చేసుకోవడం సిద్ధంగా ఉన్నటువంటి వాడు చేసే ఒక సంస్కారం మాత్రం కాదు ఇది. దీనికి సమావర్తనము అని పేరు. సంపూర్వకమైన ఆవర్తనం, సం అనే ఉపదగ్గలు తెలిసిందంటే మృతుధాకు వర్తనం అంటే మామూలుగా ప్రవర్తిల్లుట. ఈ సం
అనేటువంటి సంస్కృతం చదువుకుంటున్న వారు కనుక చెప్తున్నారు. ఇవి ఉపసర్గలు. ఉపసర్గేణ ధాత్వర్థో బలాదన్యతర్మీయతే. ఆ ధాతువుకి ఉపసర్గ చేసేటప్పటికి అర్థాలు మారిపోతాయి. ప్రహార, ఆహార, సంహార, విహార, పరిహార. సంస్కృతంలో హృహారనే ధాతువు. హరతి అంటే హరించుచున్నాడు, అంటే స్వీకరిస్తున్నాడు అని, దగ్గర తీసేసుకుంటున్నాడు అని. అదే కదా హరణం అంటే. కానీ దీనికి ప్రాజనేటువంటి ఉపసర్గ చేస్తే హరధాతువుకి కొట్టడం. ప్రహరతి అంటే కొట్టుచున్నాడు, తెలిసిందండి. ఆహరతి అంటే అన్నం తింటున్నాడు. అసలు ధాతు అర్థానికి ఏం సంబంధం ఉంది? సంహరతి అంటే చంపుచున్నాడు. విహరతి అంటే తిరుగుతున్నాడు, అటు ఇటు. తెలిసిందండి. అంటే ఇది భాష యొక్క, సంస్కృత భాష ఎలాస్టిక్ లా అలా సాగి కొద్ది అత్యంతం మరి అర్థాలు, ఎన్నో అర్థాల్లో ఆ పదాన్ని వాడతారన్నమాట. కనుక ఆ పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో మనకి తెలియాలన్నమాట. తెలిసిందంటే అత్యంత స్నాతకులైనటువంటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు అయితే వాళ్ళు పూజారులు. మహాభారతంలో ఓ ఉదాహరణ చెప్తాను. ధర్మరాజు గారు రాజసూయ యాగం చేశారు. యాగం చేసిన ఏం చేయాలి? గౌరవించాలి. దానానికి కంటే కూడా ముందర ఒకరిని గౌరవించాలి, పూజించాలి. ఎవరిని పూజించాలయ్యా అన్నాడు. ధర్మరాజు గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు స్వతంత్రించరు. పెద్దవాళ్ళని అడిగి, పెద్దవాళ్ళని భీష్ముడిని అడిగాడు అని చెప్తారు. స్నాతకుండును, ఋత్విజుండును, సద్గుణుండును, నిష్ఠుడును, భూతలేశుడు, సయుజుండును, పూజనీయులు వీరిలో. ఆయన స్నాతకుడు కావాలి మొట్టమొదట. చూసారా? అంటే విద్యా సంపన్నుడు, చక్కని సచ్చీలము కలవాడు, గొప్పవా. ఆ తర్వాత ఋత్విజుండును, గొప్పవాడు. తర్వాత అంతలో మళ్ళీ ఋత్విక్కు. తెలుసా? ఋత్విక్ అంటే ఋతుకాలం ముందు యాగం చేయించేవాడిని ఋత్విక్కు అంటారు. ఇలా ఇలా పూజని పూజించి ఒక్కని, వీళ్ళు సద్గుణం పెద్దమైన వాడు ఎవరైతే ఉన్నాడు అటు వాడిని ఒక్కని గౌరవాన్వయవర్ధన. ఓ కురుశ్రేష్ఠ, కురువంశోద్ధారక, ధర్మరాజు ఆయన చేసే సంబోధన. అలాంటి వాడిని పూజించవయ్యా అన్నాడు. అంటే తాతగారు ఆయన కూడా ఎవరో మీరే చెప్పండి, ఎంత తెలివైన వాడు ధర్మరాజు అంటే. తెలిసిందండి. ఎప్పుడు మాట్లాడకుండా వినేవాడు తెలివిగా గుర్తుపెట్టుకోండి. తాతగారు ఎవరో చెప్పండి అంటే ఎక్కడా ఆయన మీద కాదు. ఓ నీకు అసలు ఇంక చెప్పడానికి ఉందయ్యా అని అది వినేవాడు ఉంటే మాలాంటి వాళ్ళు పురైపోతారు కదా. తెలిసిందా? అదేమిటి? ప్రోదసీ కుహరం రుచిరాం సుతతి చేసి అకుండు వెలిగించునట్టులా. సూర్య భగవానుడు ఈ సమస్తమైన ప్రపంచాన్ని ఎలా వెలిగిస్తున్నాడయ్యా? అలాగా సకల లోకాన్ని కూడా తనదైన సదమలద్యుతి చేసి తేజంబు తన రంగ తనుకువాడు. ఎవడయ్యా అలాంటి వాడు? శ్రీకృష్ణుడు. కృష్ణుడుండగా నభ్యంబునోడు కలడే. ఇంకోడు ఎవరైనా ఉన్నాడా అన్నాడు. కనుక ఇవ్వయ్యా అన్నాడు. ఆహా అలాగా ఆయన చెప్పిన ప్రకారంగా ఆయనకి పూజ, ప్రథమ పూజ వల్ల పెద్దవాడిని గౌరవించాలి కదా. వెంటనే అంటే స్నాతకుడు కానివాడు విద్య కనుక సరిగ్గా లేకపోతే, చదువుకున్నా సరే వాడి బుద్ధి ఎలా పడదోబడుతుందని శిశుపాలుగా వెంటనే శిశుపాలు లేచాడు. ఆగు ధర్మరాజా, ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ. ఏంటయ్యా? ఏమిటా కృష్ణుడు గొప్పతనం? ఉన్న వాళ్ళలో పెద్దవాడు అంటావా? వాళ్ళ తండ్రి ఉన్నాడు ఇక్కడ వసుదేవుడు, ఆయన ముద్దులు పెట్టి. చూసారా పూర్వపక్షం ఎంత బాగుంటుందంటే శాస్త్రం చదివేటప్పుడు, అబ్బా ఇదే గొప్పది, నిజంగా ఎంత గొప్పగా మాట్లాడి అనిపిస్తున్నాడు. చూడండి ఎంత ధర్మంగా మాట్లాడు. తండ్రులుగా కొడుకు గౌరవిస్తారా? ఎంత బాగుందని వినడానికి. ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ. అబ్బాయి కాదండి, ఋత్విజుండని ఎరిగి పూజించితే ద్వైపాయనుండ ధర్మయుక్తి. ఎంత ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినా వ్యాసులు వారు అక్కడ ఉండగా ఈయన ఎవరు ఋత్విక్ అవుతాడా? ఆయన కంటే గొప్ప ఋత్విక్, ఆయనకంటే ఏం చేయాలి? రాజకీయానికి ఆయన ఆధ్వర్యుడు. వ్యాసులు వారు అక్కడ బ్రహ్మగా ఉన్నారు అక్కడ. తెలిసిందండి. కనుక అలా కాదు, ఆచార్యుడని వినయమున పూజించితే
ద్రోణుండు కృతమతులు ద్రోణుండు కృపుడు నుండా. ఇక్కడ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇలాంటి వాడు ఉండగా ఈయన పెద్ద ఉపాధ్యాయుడు కాకేసేవా? అలా కాదండి, ఈయన పెద్ద భూనాయకుడు, ఈయన మహావీరు, పెద్ద గొప్ప రాజు అంటావా? యాదవుల రాజులే ఎవని మీద శపింపబడిపోయాడు కదా ఏజాది మహారాజు కుమారుడు వయసు ఇవ్వనన్నాడు కదా, ఇవ్వను శపించాడు కదా, నీకు రాజార్హత లేదని. శాపగ్రస్తమైన వంశంలో పుట్టినాడు. అంచేతను ఎవళ్ళయ్య పూజనీయులలో ఇంత పూజింపదగినటువంటి వాళ్ళు ఉన్న ఈ సభలో కృష్ణుడు ఏ రీతిగా పూజింపదగినటువంటి వాడు తెలిసిందా? అంటే భీష్ముని పలుపు చేసి బేరవైతి ఎంత పని చేసే ఆ భీష్ముడు వృద్ధుల బుద్ధులు సంచారిపోయి ఓ వయసు వచ్చింది వాళ్ళ ఆ ఓల్డేజ్ రూమ్ లో పడయా తప్ప వాళ్ళ మాటని గౌరవించి ఇంట్లో పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టు వింటారా? నువ్వు ఇంటే ఇంకా ఇలాగే ఉంటుంది నిర్వాహకం అన్నాడు. సరే అప్పుడు ధర్మరాజు గారు కొంచెం అయ్యారు కదా, అంత గొప్పవాడు చూడండి. స్నాతకుడు అంటే ఎలా ఉంటాడు, విద్యావంతుడు అంటే చెప్తున్నా. స్నాతకుడు అంటే వివాహానికి యోగ్యమైనటువంటి కాదు, దానికి ఉపకారణం కాదు. స్నాతకుడు అంటే విద్యావంతుడే సచ్చీలవంతుడే ఉండాలి. ధర్మరాజు మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడి ఈయన మాట్లాడాడు. ఆయన అంత ఉద్ధతంగా మాట్లాడాడు, శీసపద్యంలో నాయక చెప్పడం కూడా. ఈయన మాట్లాడతారు, భూరి గుణోన్నతులనదగువారికి గుణోన్నతులనదగువారికి ధరణిపతులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దానము కంటే. నాయన భూరి గుణోన్నతులనదగువారికి, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, గొప్ప గుణవంతుడు అని పేరు. ధీరులకు మంచి ధైర్యవంతుడు. ధైర్యవంతుడు అంటే ఓర్చుకోవాలి దేనేనా? చూసారా ఎలా మాట్లాడుతున్నాడా? ధరణి పతులకు, చేది వంశానికి రాజు నువ్వు, చేతి దేశానికి వాక్పారుష్యము చన్నే, పరుషంగా మాట్లాడచ్చా? ఎంత తప్పయ్యా. మహాదారుణమది విషము కంటే దహనము కంటే. అది విషము కంటేను అగ్ని అంటేను గుర్తుపెట్టుకోండి. వాక్పారుష్యం పనికిరాదు, ఎప్పుడు కూడా మృదువుగా మాట్లాడాలి. ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ. ప్రియముగా మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. తస్మాత్ తదేవ కర్తవ్యం. వచనే కాదని తిడతా, నువ్వేమైనా పెట్టాలా, వాడిని ఏదైనా పోషించాలా? ఓ మంచి మాట మాట్లాడు అన్నది దీనికి కూడా కష్టమే. ఇందులో కష్టమే ఉంది తెలిసిందా అని అసలు ఆ మాట్లాడడం. ఇంకా కృష్ణతత్వం తెలుసుకోవడానికి ఎంత పుణ్యం ఉండాలండి. ఎవరికి తెలుస్తుందండి? ఆయన కాలంలో ఎంతమంది గ్రహించారండి? భీష్ముడికి తెలుసు, విదురుడికి తెలుసు, తెలిసిన వ్యాసుల వారికి తెలుసు, ధర్మరాజుకు తెలుసు. ధర్మరాజుకు తెలుసు కనుక నాయన ఎవరనుకుంటున్నావు? ఆయన ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునక ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, వేదాది సమస్త దేవాది సమస్త పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమ కాకిది ఏ విదోషమే. ఇందులో తప్పేమన్నా ఉందయ్యా? ఏ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఉన్నాడో, బ్రహ్మగారంటే మామూలు ఎందుకు వాడా, సామాన్యుడు కాదు. అసలు ఆయన మాటలు ఆయన చేపలు బ్రహ్మగారు. హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేస్తాడు. చేసేటప్పటికి సరే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవగానే వాడిని ఎలా రెచ్చగొడతాడంటే, హిరణ్యకశిప, ఈ 4 ముఖాలతోటి నేను ఇంత తపస్సు చేసిన వాడు చూడలేదనే. అంటే వాడు గర్వం వచ్చిందంటే పడిపోతాడు. మీకు అర్థం అక్కడికన్నమాట. నేను చూడలేదయ్యానా, మరి నాకు వరం అదేంటి కోరుకో అన్నాడు. ఇంకా ఆలోచిస్తే కోరిక ఏం కావాలా అన్నాడు.